చూసుకుంటే మనకైతే అది మిషన్లో వేస్తున్నా, అంటే మిషన్లో వేసి అయితే మొత్తం ఇట్లా సపరేట్ అయితే వేస్తున్నా అన్నట్టు. ఇక్కడ వచ్చేసి బొంబాయి మోడల్ గణపతి అయితే రెడీ అయితే అవుతుంది. ఈ మొత్తం పార్ట్స్ అన్నట్టు, అంటే ఇట్లుంటుంది రాహుల్ నాతో నత్తే, ఇట్లుంటుందిరా నాతో నత్తే. చలో నమస్తే కాక, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ కన్నీ 46. అందరూ అయితే ఎట్లున్నారు కాక, నేనైతే దిల్సే చెప్తున్నా, జోరు జారున్నా. ఇవాళ వచ్చేసి మళ్ళొక్క మంచి వ్లాగ్తో అయితే వచ్చేసిన. మనమైతే వినాయక విగ్రహాలు అయితే మధ్యలో మస్తు అంటే మస్తు మిస్ అయిపోయినాం అన్నట్టు. మళ్ళీ అవే వీడియోలతోనైతే మేము ముంగటికైతే వస్తున్నా. మన బ్యాక్ సైడ్ అయితే చూసుకోవచ్చు, గణేష్ అయితే అంటే బొంబాయి మోడల్ అయితే గణేష్ అయితే రెడీ అవుతుంది. ఇది వచ్చేసి ఎక్కడనో కాదు, రగుడు కళాకారు ఆర్ట్స్లో అన్నట్టు. ఇప్పుడైతే మీకు ఏమేమి ఇక్కడ తయారైనాయి, ఎన్ని విగ్రహాలు తయారైనాయి అనేది అయితే మీకైతే చూపిస్తా. వర్క్ కూడా అవుతుంది, వర్క్ కూడా మీకైతే ఇప్పుడు నేను చూపిస్తా బ్యాక్ కెమెరాతోనైతే. గాయస్ మొత్తానికి అయితే చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి బొంబాయి మోడల్ గణపతి అయితే రెడీ అయితే అవుతుంది. ఈ మొత్తం పార్ట్స్ అన్నట్టు, అంటే హ్యాండ్స్ కానీ అట్లా అన్నట్టు. వినాయక్ అయితే ఆల్మోస్ట్ అంటే రెడీ అయిపోయింది 50% అయితే, ఇంకా కొద్దిగా వర్క్ అయితే ఉన్నది అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి మీకు అయితే అక్కడ ఇంకొక చిన్న గణపతి ఉన్నది, అది కూడా చూపిస్తా. గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక బొంబాయి మోడల్ అన్నట్టు, దాదాపు వచ్చేసి ఒక 10 ఫీట్లు ఉండొచ్చు. స్టాండ్ కూడా చూసుకోవచ్చు, పంచ ఫినిషింగ్ అయితే ఇదైతే దాదాపు ఫినిషింగ్ అయితే అయిపోయిందంటే. వర్క్ అయితే ఇక్కడ చూడండి, ఇది కొంచెం అయితే ఉన్నది అన్నట్టు, మీద తొండెం వర్క్ను అవి హ్యాండ్స్ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. ఆల్మోస్ట్ అయితే ఇంకా పంచే కానీ అవి కానీ ఒక ఫినిషింగ్ చిన్నగా ఇచ్చేస్తే అయిపోతుంది. ఇక నెక్స్ట్ అయితే పంచే పించే అన్నట్టు. ఇప్పుడు అంతేకాకుండా ఇక్కడ మనం ఇంకొకటి చూసుకోవచ్చు, ఇది వచ్చేసి నెక్స్ట్ లెవెల్, అంటే వర్క్ అయితే బాగా టూ మచ్ వర్క్. ఇక్కడ చూసుకుంటే మనకైతే వెల్డింగ్ అయితే డమరుకం షేప్ అయితే కొట్టేసారు. ఇదంతా క్లియర్గా మనకైతే క్యాప్చర్ అవుతుంది, ఎందుకంటే మొత్తం వెల్డింగ్ కదా. చూడండి అక్కడనైతే అంటే అంటే తాడైతే సపోర్ట్ వేసి హ్యాండ్స్ అయితే కట్టేసారు. ఇప్పుడు ఆల్మోస్ట్ త్రిశూలం పట్టుకున్న ఆకారం అయితే మనకు కనిపించవచ్చు. ఇంకొక వినాయకుడు అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక డిఫరెంట్ గణపతి అన్నట్టు. ఇది వచ్చేసి అయితే దాదాపు మనకైతే 8 ఫీట్లు 7 ఫీట్లు అయితే ఉండొచ్చు. కింద స్టాండ్ కూడా మనకైతే అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ చూసుకుంటే మనకైతే బాడీ అన్నట్టు, అంటే వేరే గణేష్కి బాడీ కానీ లెగ్స్ కానీ ఇవి తయారవుతున్నాయి ఇప్పుడు మీకు. సో గాయస్ మొత్తానికి అయితే మీరు చూసిరు కదా, ఇక్కడ వచ్చేసి మనకైతే 3 నుంచి 4 విగ్రహాలు అయితే టోటల్గానైతే అంటే ఎక్కిచ్చేసారు. ఫినిషింగ్ టచ్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు అన్నట్టు. ఇప్పుడైతే మీకు అంటే ఏమేమి తయారవుతున్నాయి, ఎట్లున్నది వర్క్ ఎట్లా అవుతుంది అనేది మీకైతే ఇప్పుడు నేను చూపిస్తాను. గాయస్ మొత్తానికి అయితే చూసుకోవచ్చు, ఇక్కడ అన్న వచ్చేసి అయితే కొబ్బరి పీస్ వేస్తున్నట్టు. అక్కడ నుంచి మనకి అంతేకాకుండా ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే తొండెం కానీ లెగ్స్ కానీ మొత్తం అయితే తయారవుతున్నాయి. అవి మొత్తం బాడీ షేప్స్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే మనకైతే చూడండి ఫేస్ కట్ అయితే ఎంత మంచిగా వచ్చిందో. ఇది వచ్చేసి గ్యాస్ సిలిండర్ ఎందుకని మీకు అయితే డౌట్ రావచ్చు. ఇదంతా మొత్తం ఇక్కడ మనకైతే ఫినిషింగ్ టచ్ రానికైతే అది కట్ చేస్తారు అన్నట్టు, అంటే ఫైర్తోనైతే. అక్కడ చూసుకోండి అన్న వాళ్ళు అయితే ఇక వర్క్ అయితే కంప్లీట్ చేస్తారు. అక్కడ చూసుకుంటే మొత్తం బాడీ వర్క్ అయితే ఇట్లా ఉంది. ఇక్కడనైతే మనం చూసుకోవచ్చు మొత్తం అయితే బాడీ షేప్స్ కానీ ఇవన్నీ అన్నట్టు. అన్న వాళ్ళు అయితే చూడండి ఇక్కడనైతే మొత్తం అంటే వర్క్ అయితే క్లీన్గా ఫినిషింగ్ అయితే చూసుకోరు, అంటే ఓపెన్ చేస్తున్నారు. ఈ లెగ్ చూసుకోరు, ఈ లెగ్ వచ్చేసి. అంతేకాకుండా ఇక్కడ హెడ్ అన్నట్టు షేప్స్, ఇది బాడీ షేప్. ఇక్కడ వచ్చేసి హెడ్, ఇక్కడ వచ్చేసి ఇది కూడా హెడ్ అనుకుంటున్నా, లేదు ఇది వచ్చేసి బాడీ షేప్. అంటే మన కింద లెగ్స్ అక్కడ 2 సైడ్స్ అయితే లెగ్స్ వస్తాయి, ఇక్కడ బాడీ షేప్ అన్నట్టు. అది మీద పక్క మొత్తం అయితే ఫినిష్ అయిపోయినాయి బాడీస్ అయితే. ఇక్కడ చూసుకోరు లెగ్ అయితే ఎంత స్మూత్ ఉంది అనేది. ఇది వచ్చేసి మొత్తం మనకైతే గడ్డి అన్నట్టు. అన్న చూసుకుంటే మనకైతే అది మిషన్లో వేస్తున్నా, అంటే మిషన్లో వేసి అయితే మొత్తం ఇట్లా సపరేట్ అయితే వేస్తుంది అన్నట్టు.
ఇవి మొత్తం స్క్రూలు వచ్చేసి మనకైతే అంటే అవి మనకు ఇట్లా ఇవి ఈ హోల్స్ ఉన్నాయి కదా, మనకైతే 2 సైడ్స్ అయితే మనకైతే ఫిక్స్ చేసి అయితే అంటే అది చేస్తారు. అది వచ్చేసి లెగ్ అన్నట్టు, ఇవి వచ్చేసి హ్యాండ్స్ మొత్తం. ఈ లెగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు వచ్చేసి మనకైతే అన్ననైతే ఓపెన్ చేస్తాడంట. ఓపెన్ చేస్తారన్న ఫిక్స్ చేస్తారా? ఫిట్ చేస్తారు ఇప్పుడే. అన్న వచ్చేసి ఫిక్స్ చేస్తారంట. అన్న మీ పేరు వచ్చేసి? శ్రీనివాస్. అంటే అది టోటల్గా 2 సైడ్ అంటే లెవెల్ చేసినాక ఫిక్స్ చేసేస్తారా? మధ్యలో మళ్ళీ ఏమన్నా అటాచ్ చేస్తారా అన్న? అంటే ఫినిషింగ్ ఇస్తారా లోపల? అన్నీ ఇస్తారా? అన్న వచ్చేసి మనకైతే ఫినిషింగ్ ఇస్తారంట. అన్న ఇప్పుడు మీరు ఎంతమంది వర్క్ చేస్తారన్న ఇక్కడ? 10. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 2 ఉన్నారు. మీరు ఇద్దరేనా? ప్రజెంట్ అయితే 2 అన్న వాళ్ళు వచ్చేసి ఆ బొమ్మలు అయితే 4 బొమ్మలు మనకు రెడీ చేసిరు. అంతేకాకుండా ఇక్కడ బాడీ షేప్స్ కూడా వేసేసిరు అన్నట్టు. అన్న ఇవన్నీ చేయడానికి అంటే మీకు ఎంత టైం పట్టిందన్న? అంటే ఎన్ని రోజులు అయినాయి ఆ బొమ్మలు చేయడానికి ఇవి చేయడానికి? 2 రోజులు. మొత్తం అన్న ఈ వర్క్ అంతా చేయబట్టి అసలు మీరు ఎన్ని రోజులు అవుతుంది? నెల నుంచి స్టార్ట్ చేసిరా వర్క్? మొత్తానికైతే స్క్రూలు ఇట్లా ఫిక్స్ చేసి ఇస్తారు. కలరింగ్ వర్క్ మీరేనా అన్న? వేరేటోళ్ళ కలరింగ్? వేరేటోళ్ళు వస్తారా? అన్న వచ్చేసి అన్న దాన్ని ఏమంటారు అన్న? దాన్ని వచ్చేసి పిఓపి. ఓకే, పిఓపి అయితే మిక్స్ చేస్తున్నాం. అన్ననైతే ఇప్పుడు వచ్చేసి ఫినిషింగ్ ఇస్తాడు అన్నట్టు. లేదు ఫినిషింగ్ కాదు, బాడీ అయితే ఇప్పుడు తయారు చేస్తాడు. మీకైతే నేను లైవ్లో అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి పిఓపి. ఇక్కడ వచ్చేసి మనకైతే అన్ననైతే ఫిక్స్ చేసేసిండు. అన్న అంటే ఇది మొత్తం లోపల అట్లనే తయారవుతారా? అంటే అన్న చేసినట్టే
ఇట్లుంటుంది రావులు నాతో నత్తే ఇట్లుంటుందిరా నాతో నత్తే ఇంకో గణపతి పండుగ అప్పుడు అయితే ఘోరం రా ఆయన. సో గాయస్ అన్న వాళ్ళు వచ్చేసి చూసిరు కదా విగ్రహాలు అయితే తయారైతే చేస్తుర్రు. ఇంకా వచ్చేసి ఫినిషింగ్ వర్క్ అయితే ఉన్నది. ఇంకా అంటే దాదాపు అయితే ఒక 4 విగ్రహాలు అయితే తయారు చేసిర్రు. ఇంకా దాదాపు ఒక 10 days వరకు అయితే మొత్తం కంప్లీట్ అయిపోతాయి. అంటే విగ్రహాలు అట్లా అయితే మీదకైతే ఎక్కిస్తారు అన్నట్టు. అప్పుడైతే వచ్చి మీకైతే మొత్తం అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మీరైతే వర్క్ అయితే చూసేసారు కదా, అంటే కళాకారు ఆర్ట్స్లోనే అయితే వర్క్ అయితే నడుస్తుంది అన్నట్టు. చలో ఇప్పుడైతే మనం మళ్ళీ వచ్చే వీడియోలో అయితే కలుద్దాం. సరే ఉంటాం అలా రైట్.